ఈరోజు ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం ఇటు వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు దాని మీద. రెండోది, పుష్ప 2 టికెట్ల రేట్ల మీద. మూడోది, కొండా సురేఖ గారు మీద సినిమా ఇండస్ట్రీలో స్పందన మీద. ఈ మూడు నేను మాట్లాడదలుచుకున్నాను. ఇంకా 8 విషయాలు మాట్లాడచ్చు. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అంటే ఒక కలెక్టర్ గారు వెళ్ళి ఒక సిప్పు వెళ్ళి పట్టుకొని ఆయన ఎంత ఎంత చారిత్యంగా పట్టుకున్నారో, ఆయన ఎంత కష్టపడ్డారో, మన రాష్ట్రంలో మనం ఎంత కష్టపడ్డామో అనేది ఆయన చూశారు. ఒక సిన్సియర్ ఆనెస్ట్ కలెక్టర్ గారు యాక్ట్స్. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ నాదెండ్ల మనోహర్ గారు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఇబ్బందిని అక్కడ ఎంతమంది చూసామంటే అక్కడ ఎస్పీ గారు లేరు, తగ్గుమావులు అక్కడ పౌర సరఫరాల వాళ్ళు ఒక మాటకి పొంతన లేదు. ఇది నేను ఈ రోజు పోరాడలేదండి, 7 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నా. ఇస్ 7 years నేను పోరాడుతుంది. దీనికి లింకు అనకాపల్లి డిస్ట్రిక్ట్. నేను ఒకటే చెప్తున్నా, అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో చోడవరంలో వెంకన్నపాలెం అనేది ఇందుర్తి మండలంలో అక్కడ ఉన్న రైస్ మిల్లులో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ల సంఘానికి సెక్రటరీ అయిన వ్యక్తి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో మొత్తం అప్ టు ఇచ్చాపురం నుంచి అంతా వచ్చి రేషన్ బియ్యం అంతా అక్కడికి వచ్చి సైక్లింగ్ అయ్యి, ఆ సైక్లింగ్ అయిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాకినాడకు వస్తాయి. ఇది ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎందుకంటే ద్వారపూడి భాస్కర్ రెడ్డి గారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే సెక్రటరీ ఆయన ఉన్నాడు. ఇది నేను ఈ రోజు చెప్పట్లే. అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఒక 10 లారీలు వెళ్తే దాన్ని ఏదో తురుపు కోసం ఒక తక్కువ మోతాదులో కేసు రిజిస్టర్ చేస్తారు. చేసి దాన్ని పట్టుకొని వెళ్ళి తక్కువన్నీ వదిలేస్తారు. ఇది పౌర సరఫరాల వాళ్ళు అవ్వచ్చు, అక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో పోలీసులు అవ్వచ్చు, ఇది కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అవ్వచ్చు, ఇది డైలీ నడుస్తున్నదే. దీని మీద వైసీపీ గవర్నమెంట్ లో పోరాడి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో పోరాడితే ఫలితం దక్కలేదు. అలాగని నేను ఈ గవర్నమెంట్ లో కూడా పోరాడుతూ నేను ఎంతో మంది దానికోసం వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన మాట నేను రోజుకి చెప్తున్నా. ఇది నిన్న లోకేష్ గారికి నేను కంప్లైంట్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మొన్న ఒక 3 days క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా లోకేష్ గారి దగ్గరికి, బాబు ఇది జరిగింది, ఇదిగోండి రేషన్ బియ్యం ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇదిగో లైవ్ లో నేను జేసీ గారికి పెడుతున్నా, ఇదిగో పౌర సరఫరాలకు పెడుతున్నా, అయినా పట్టించుకోవట్లేదు. ఇదిగో బాబు పలానా వ్యక్తి ఎస్పీ గారికి పెడితే ఎస్పీ గారు వచ్చి పలానా కే కోటపాటి సీఏ గారికి పెడితే ఆ సీఏ గారు వచ్చి పైడ్ నాయుడు గారు వచ్చి కేసు మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్తాడు. నన్ను స్టేట్మెంట్ అడుగుతారు. నాకు అక్యూజ్డ్ లాగా ఒక కంప్లైంట్ ని 4 సార్లు తిప్పిస్తాడు. ఉదయం నుంచి సాయం దాకా కూర్చోబెట్టి స్టేట్మెంట్ కోసం. అక్కడికి ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ లో సాయంత్రం దాకా నేను కూర్చోవాలి కంప్లైంట్ కోసం. అంటే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా. ఏమండి అక్కడ రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయండి, 16 రూపాయలు కొని రీసైకిల్ చేసి అమ్మేస్తున్నారండి, అక్కడ కాకినాడకు తరలి వెళ్తున్నాయండి అని చెప్పుతూ ఉంటే, అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో మా ఒక్క జాయింట్ కలెక్టర్ గారు కానీ అక్కడ ఎవరో కూడా పౌర సరఫరాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరో కూడా నిమ్మక నీరెత్తినట్టుంది. అక్కడ ఎమ్మెల్యేలకు తెలుసు, అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్ తెలుసు, అది హోమ్ మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్, అనకాపల్లి డిస్ట్రిక్ట్ హోమ్ మినిస్టర్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ ఆఫీసులో కరెక్ట్గా చేస్తుంటే, మీ ఆఫీసులో కరెక్ట్గా ఆలోచించుంటే, మీ ఆఫీసులో కరెక్ట్గా పట్టుకొని ఉండుంటే, మీరు చెకింగ్ చేసి ఉండుంటే, ఈరోజు అక్కడ తరలి వెళ్ళిపోతున్న మొత్తం లారీలని సిప్లోకి ఎక్కిపోవడం ఎలాగెళ్ళాయి, అక్కడి నుంచి మొత్తం టోటల్గా మధ్యలోకి ఎలాగెళ్ళాయి, అది పట్టుకోవడం ఎలా జరిగింది, ఈ బియ్యం ఎక్కడి నుంచి వెళ్ళాయి, అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వెళ్ళాయి, ఇచ్చాపురం నుంచి ఎంత వెళ్ళాయి, మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వెళ్ళాయి, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా రికార్డ్స్ తీయాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. సో మెనీ కేసెస్ ఉన్నాయి, ఆల్రెడీ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి, మన చోడవరం పిఎస్ కేసెస్ ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి స్మగుల్ చేసేవాడు, ఒక్కసారి దొంగతనం చేస్తూ వెళ్తున్నవాడు ఆ రైస్ మిల్లుని ఏం చేస్తామో మరి ఆఫీసర్లే చెప్పాలి, జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి వారే చెప్పాలి, సివిల్ సప్లై డిఎస్ఓ గారే చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారే చెప్పాలి. ఎందుకంటే నేను అడుగుతుంది, అమ్మా మీ కేసులు ఇన్ని కేసులు దాని మీద అవుతున్నా కూడా మీరు ఫైన్ ఇంప్రూవ్ చేసి వదిలేస్తూ మరి అదే చేస్తున్న మళ్ళీ సేమ్ మొదటికి వచ్చి మళ్ళీ అదే చేస్తుంటే మళ్ళీ పట్టుకుంటుంటే మీరు ఆ రైస్ మిల్ని ఎందుకు మీరు సీజ్ చేయట్లేదు? ఎందుకు ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?
ఎందుకంటే వైసీపీ వ్యక్తేనా పాత ఆఫీసర్లు అందరూ మీకు వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ ఆఫీసర్లు కూడా, కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎందుకు గొంతాల రామకృష్ణ గారు అడగట్లేదు? ఎందుకు రాజుగారు చోడవరం ఎమ్మెల్యే రాజుగారు అడగట్లేదు? ఎందుకు జనసేన ఎమ్మెల్యేలు అడగట్లేదు అంటే అక్కడ ప్రతి వాళ్ళకి అక్కడ మొత్తం టోటల్గా అందరికీ తెలిసిన విషయమే. నేను దీనికోసం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు వెళ్ళిన బియ్యం నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇచ్చిన కంప్లైంట్లో నేనేం వేగ్గా కంప్లైంట్లో విత్ ప్రూఫ్తో కంప్లైంట్ ఇచ్చాను. మీరు పెట్టిన కంప్లైంట్లే, మీరు పెట్టిన విజిలెన్స్ రిపోర్ట్సే, మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లే. మరి దాన్ని ఎలా ఉంచుతారు? ఎలాగా మిల్లుని ఉంచుతారు? ఎందుకు మీరు వెరిఫై చేయట్లేదు? ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఎన్ని టన్నుల బియ్యం మీ కాకినాడలో వెళ్ళాయి? ఇప్పుడు కాకినాడలో దొరికిన బియ్యంలో దీంట్లో వాటా ఎంత ఉంది? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు? నేను 3 రోజుల క్రితం నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గర కూర్చొని లోకేష్ గారికి చెప్పి, బాబు ఇది జరిగింది బాబు, ఇది జరుగుతుంది బాబు అని పంపించి లోకేష్ గారి ఆఫీస్ నుంచి మళ్ళీ ఎస్పీ గారికి పంపించి చేయడం జరిగింది. ఇది కంప్లైంట్ రూపంగా ఇచ్చిన ఆఫీసర్లు పట్టించుకోకపోతే ఏమన్నట్టు చాలా సింపుల్ గా జేసీ గారి దగ్గరికి వెళ్ళాను, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి అనకాపల్లి. నేను అడిగాను, అమ్మా మీరు ఒక 2 కుటుంబాల తగాదా కోసం రాత్రి 9 గంటలకి 10 గంటలకు కూడా ఎంఆర్ఓ వాళ్ళని పంపిస్తున్నారు. మరి అన్యాయంగా రేషన్ బియ్యం అమ్మా చాలా మొత్తం టోటల్గా రూపాయి బియ్యాన్ని, పేదల బియ్యాన్ని మొత్తం టోటల్గా దోచుకుంటూ దళారులు కోట్లాది కోట్లు సంపాదించుకుంటున్నారు. అది కంప్లైంట్ పెడితే పట్టించుకో, అది తర్వాత విషయం అండి, అది తర్వాత చూస్తాం. ఏంటి ఒక ఎస్సీ ఏమంటాడంటే, ఇది ఎందుకండి మీరు క్లోజ్ చేసుకోండి, ఇది పెద్ద ఇష్యూ కాదండి. అలాంటప్పుడు రేషన్ బియ్యం బంద్ చేసేయండి. మాలాంటి వాళ్ళు కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిన వాళ్ళు అందరూ డబ్బులు తీసుకొచ్చి మీరు దళారుల చేతికి వెళ్లే బదులు రేషన్ బియ్యం రూపాయికి బంద్ చేయండి. 16 రూపాయలకు కొనడం అంట, 73 రూపాయలకు సైక్లింగ్ చేసి అమ్మడం అంట. ఇది ఎక్కడ అన్యాయం అండి? ప్రజల డబ్బుని తీసుకొని ప్రజల డబ్బుని దళారుల చేతికి ఇవ్వడం అనేది ఎవరిచ్చారు మీకు హక్కు అని అడుగుతున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఇప్పటికైనా మీ వల్ల కాదు, మేము పట్టుకోలేము, మా వల్ల కాదు రేషన్ బియ్యాన్ని మేము స్మగ్లింగ్ జరుగుతుంటే మాకు చేత కావట్లేదు అన్నప్పుడు రూపాయి బియ్యం మానేయండి, తీసేయండి. టోటల్గా ఆ స్కీమును తీసేస్తే కొన్ని వేల కోట్లు ఇంకొక దానికి పనికొస్తుంది. ఇది దళారులకి కొన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది. ఇది నా మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట, నేను ఫస్ట్ నుంచి పోరాడుతున్న మాట, నేను చెప్పుతున్న మాట. నేను ఆఫీసర్ల చుట్టూ తిరిగి నేను ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న పిచ్చివాడిని చూసినట్టు చూశారు. పిచ్చోని ఎలా చూశారు? అలా చూశారు. నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఉదయం కూర్చుంటే సాయంత్రం నా ఫ్లైట్ టైం అయిన దాకా ఉంచి ఏంటండి పౌర సరఫరాల దగ్గరికి వెళ్తే ఏంటండి మామూలుగా సీఏ గారి దగ్గరికి వెళ్తే 4 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని మళ్ళీ రేపు రండి ఎల్లుండి రండి అంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు. నేను అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. నేను పక్కనే కూర్చున్నా, జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి పిఎస్, నేను అక్కడ వెనకాల కూర్చున్నా బయట, ఇంకా ఆమె కోసం వెయిట్ చేస్తుంటే ఆ పిఎస్ వచ్చి ఆ ఓనర్తో మాట్లాడుతున్నాడు. జేసీ గారు పిఎస్ మాట్లాడి మీకోసం కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరో వచ్చారు, నేను లేననుకున్నాను. కంప్లైంట్ ఎవరో ఇవ్వడానికి వచ్చారు, చూసుకో మేడం దగ్గర అంటే ఇదే ఇన్ఫర్మేషన్. ఇలాంటి వాళ్ళని మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, ఎందుకు మీరు తీసుకోవట్లేదు? ఏమైనా మేము సీఎంఓ మేము లోకేష్ గారికి రిపోర్ట్ ఇస్తే అక్కడ రిపోర్ట్ వచ్చి ఒకరిని అడిగితే మళ్ళీ కింద వాళ్ళు అడుగుతారు. అదే రిపోర్ట్ని వెరీ క్లియర్ అండి, కంప్లైంట్ ఈజ్ ఆల్రెడీ. చాలా మంచి వాళ్ళండి వాళ్ళు, కేసులు ఏదో కావాలని మాకు కేసులు కావాలని పెట్టామండి. ఆ రైస్ మిల్ చాలా మంచివాడండి, దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దేవుడితో సమానం అండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా రైస్ మిల్ ఓనర్ చాలా మంచివాడండి. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు కేసులు కావాలంటే ఒక కోటా కోసం మేము కేసులు పెట్టామే తప్ప అస్సలు బియ్యం ఆడండి, రేషన్ బియ్యం ఆడండి. అంత చాలా మంచి వాళ్ళు ఉన్నారు పౌర సరఫరాలు, విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. 10 లారీలు వస్తూ ఉంటే నా కళ్ళతో 10 లారీల్లో 50 బస్తాలు రాసిన పెద్ద ఘనత వీళ్ళదే ఉందండి. 4 ఆటోలు వెళ్తే 8 బస్తాలు రాసిన ఘనత వీళ్ళదే ఉంది. అంటే ఇలాంటివి జరుగుతుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మేము వెళ్ళినా అంటే ప్రతి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు రావాలా, ప్రతి జిల్లాకి లోకేష్ గారు రావాలా, ప్రతి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు రావాలా? ఆఫీసర్లు ఎందుకున్నారు? గ్రూప్ 1 పోస్టులు ఎందుకున్నాయి? ఐపీఎస్లు ఎందుకున్నారు? ఐఏఎస్లు ఎందుకున్నారు? దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ గత పాలకుల్లాగా మనం ఇదే ఆఫీసర్లు మరి అలా మీరు రన్ చేస్తే మీకు అనకాపల్లి జేసీ గారు ఉన్నారు, 2 సంవత్సరాలు అయింది, వైసీపీ గవర్నమెంట్లోనే చేస్తున్నారు. ఓకే, నేను ఆమె కోసం అనట్లే. ఇక్కడ ఎందుకు మరి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ బియ్యం మీద ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు దృష్టి సాధించలేదు? జిల్లా కలెక్టర్ గారు కూడా ఎందుకు దృష్టి సాధించలేదు? ఎందుకు పౌర సరఫరా వాళ్ళు ఎందుకు దృష్టి సాధించలేదు? ఈ 2 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు?
మీరు జరిమానా విధిస్తే సరిపోతుందా? ఒక మిల్లు మీద జరిమానా విధించుకుంటూ కొంత మోతాదు పట్టుకొని మీరు మదించడం కరెక్టా? పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అక్కడ ఉన్న ఈ జడ్పీటీసీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఈ మర్మం ఏంటి? వెరీ సీరియస్ గా ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల వాళ్ళని పట్టుకోవాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద ఇమీడియట్లీ రౌడీ షీట్ ఓపెన్ చేయాలా, పీడీ యాక్ట్ పెట్టండి. ఒక్కళ్ళకి పీడీ యాక్ట్ పెడితే ప్రతి వాళ్ళకి భయం వస్తుంది. ఇది నేను ఎంక్వైరీ చేసి మీరు ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా, నేనేమి చెప్పట్లే, నాదేం కాదు. ఇదిగోండి మీరు ఇచ్చిన రిపోర్ట్, ఇదిగోండి విజిలెన్స్ వాళ్ళు ఇన్ని పట్టుకొని సీజ్ చేసామని చెప్పిన వాళ్ళు మీ రిపోర్ట్, ఇది మీ రిపోర్టు. ఇదిగోండి చోడవరం పిఎస్ లో ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి మీరు ఇచ్చిన రిపోర్ట్, ఇది ఆర్టీ యాక్ట్ కింద. ఇదిగోండి 5 నెలల క్రితం నేను ఇచ్చిన కంప్లైంట్, ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ కి. ఇదిగోండి మొన్న నేను పెట్టిన కంప్లైంట్, లోకేష్ గారికి మీకు అందరికి పెట్టిన కంప్లైంట్, లోకేష్ గారి దగ్గర స్వయంగా ఇచ్చిన కంప్లైంట్. లోకేష్ గారికి ముందు రోజు ఇచ్చాను, మరుసటి రోజు 2 days తర్వాత నిన్న మొన్న పట్టుకున్నారు. నేను ట్యూస్డే ఉదయాన్నే లోకేష్ గారిని కలిసి లోకేష్ గారికి అన్ని కూడా వివరించి చెప్పడం జరిగింది. ఇది దీనికోసం ఆయన చేతికి ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పవన్ కళ్యాణ్ గారు అంత చెప్తున్నారు, మేమింత 7 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఇది పేదల బియ్యం మీరు రీసైకిల్ చేసి 16 రూపాయలు కొన్ని రీసైకిల్ అప్ టు ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవుతుంది, వెంకన్నపాలెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవుతుంది. ఇది మేము అదిస్తున్నాం, గీపెట్టుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకు పీడీ యాక్ట్ పెట్టట్లేదు? దీని మీద మీకు అంత వాల్యూ లేనప్పుడు ఈ రూపాయి బియ్యం కోటానే క్యాన్సల్ చేసేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంకొక స్కీమ్కి ఇవ్వచ్చు. దయచేసి అర్థం చేసుకొని సీరియస్ గా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ యాక్ట్ వర్క్ చేస్తారా, పౌర సరఫరాలు వర్క్ చేస్తారా, ఇది సీరియస్ గా తీసుకుంటారా, నాగేంద్ర మనోహర్ గారు కూడా సీరియస్ గా తీసుకుంటారా? లేదు అనుకుంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుందా నాకైతే తెలియదు. కానీ నేను వచ్చి సోమవారం దాకా చూస్తా, నెక్స్ట్ మండే, ఈ మండే కాక నెక్స్ట్ మండే దాకా చూస్తా. ఆ మిల్లుల ముందే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను. ఒకవేళ ఇన్ కేసు కానీ దాని మీద ఆ ఇల్లు మీద యాక్షన్ తీసుకోకపోతే నేను జాయింట్ కలెక్టర్ గారికి నేను అందరికీ చెప్తున్నా, దయచేసి ఆ మిల్లు ముందే నేను ఆ యాక్షన్ తీసుకునేదాకా నిరాహార దీక్ష కూర్చుంటానని మాత్రం నేను చెప్తూ, దయచేసి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీరు అర్థం చేసుకోండి. గత పాలకులు ఇలాగే జరిగితే గత పాలకులు చేసిందా మనకే వస్తుంది. ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి, ఎందుకంటే లెటర్లో ఎమ్మెల్యే గారు లెటర్లతో వచ్చారు ఈ ఆఫీసర్లో, మినిస్టర్ లెటర్లతో వచ్చారు ఈ ఆఫీసర్లో. ఇక్కడ చీఫ్ మినిస్టర్తో పని లేదు, డిప్యూటీ సీఎంతో పని లేదు. ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి, ఒక సీఏని అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి. ఇస్ ద బాస్ ఆఫ్ ది ఎమ్మెల్యే. అక్కడ కులాలు వస్తున్నాయి, మా కులపోడు వేసుకున్నామండి. ఇదేంత న్యాయం అండి? ఇది గత పాలకులు చేసిన తప్పునే మనము చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. మీరు గుండెల మీద చేసుకొని మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు మొత్తం టోటల్ గా ఇక్కడ వెళ్తే ప్రజా దర్బార్ వెళ్తున్నాయి అంటున్నాం, లేకపోతే స్పందన వెళ్తున్నాం. ఏ కార్యక్రమాలు మనం సెటిల్మెంట్ చేస్తున్నాం, ఏ కార్యక్రమం పేదలకు సాల్వ్ చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఒక స్పందనలో కార్యక్రమం వస్తే వచ్చే స్పందన కార్యక్రమం కల్లా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి వాళ్ళకి నిజంగా నిజాయితీగా ఆ పని జరిగితే వాళ్ళు సంతోషిస్తారు. ఇస్ కాంప్లికేటెడ్ అయితే దాన్ని ఇంకా మినిస్టర్ గారికో లేకపోతే సెక్రటరీకో పంపించాలి. కానీ ఏ ప్రాబ్లం స్పందనలో ఆన్ ది స్పాట్ సెటిల్మెంట్ అవుతుందో చెప్పానండి. ఎన్ని కేసులు ఈరోజు స్పందనలో మొత్తం ఒక జిల్లాకు 100 కేసులు వస్తే ఎన్ని కేసులు సెటిల్మెంట్ అవుతుంది నెక్స్ట్ స్పందన దాకా చెప్పానండి. అక్కడ ఏదైతే ఉందో కింద దాంట్లో ఏం రాస్తున్నారో అదే రాస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళతో ఆల్రెడీ తప్పు చేశారనే కదా మరి మీ దగ్గరికి వస్తున్నారు. మీ దగ్గరికి వస్తే మీరు అదే రిపోర్ట్ తీసుకొని ఇస్తే ఆయన తప్పండి ఎప్పుడు కంప్లైంట్ ఇస్తూనే ఉంటాడండి. కంప్లైంట్లు ఇస్తూనే ఉంటాడు, కానీ అక్కడ రిపోర్ట్ ఉందా లేదా? నేనేం అడుగుతున్నానంటే ఆ మిల్లులో అన్యాయం జరిగిందా, మిల్లులో రీసైకిల్ జరిగిందా జరగలేదా, ఆ మిల్లు కట్టిన కానించి రేషన్ బియ్యం నడిచాయా నడలేదా, చాలా నిజాయితీ పరుడు అయితే నా మీద కేసు పెట్టండి. యాజ్ అ వెరీ ఆనెస్ట్ పర్సన్ ఇస్ దోర్పూర్ చంద్రశేఖర్ రెడ్డి అంటే దోర్పూర్ చంద్రశేఖర్ రెడ్డి బినామీలు పెట్టమనండి నా మీద కేసు, నేను రెడీ. నేను ఇవన్నీ ప్రూఫ్స్తో చూపిస్తుంటే ఎక్కడికి వెళ్తుందో చూపిస్తుంటే ఇంకా కొన్ని చెప్పలేం, కొన్ని అయితే మేము పొలిటికల్ లీడర్స్ చెప్పాం, ఇంకా కొన్ని ఉన్నాయి. అది అన్నీ అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా. కొన్ని మీడియా ముందు వివరంగా చెప్పలేం.
ఇది పోలీసులు అర్థం చేసుకుంటున్నా ఆలోచిస్తున్నా, ఇది జాయింట్ కలెక్టర్ గారు సీరియస్ గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా, ఇది పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకున్నారు, అది ఇమీడియట్లీ మరి పౌరసత్వాలకు మరి అది అనకాపల్లి డిస్ట్రిక్ట్ కి చెప్తారు అని ఆలోచిస్తున్నా. లోకేష్ గారి దగ్గరికి ఇచ్చారు, లోకేష్ గారు డైరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా. ఇది మరి చంద్రబాబు గారి దగ్గర సీరియస్ గా తీసుకుంటారా, మరి ఇవన్నీ తీసుకోకుండా గత పాలకుల్లాగే ఇది పోతే పోని వదిలేస్తారా అనేది నిర్ణయం మీకు వదులుతున్నా. చాయిస్. థ్యాంక్ యూ. అలాగే పుష్ప 2 ఎంటైర్ వరల్డ్ రిలీజ్ ఆన్ December 5th సినిమా రిలీజ్ ఉంది. December 5th సినిమా రిలీజ్ కి ప్రపంచంలో తెలుగు సినిమా కలెక్షన్స్ ప్రపంచంలోని ఎక్కడ కనివిని ఎరిగిన కలెక్షన్ అంటే ఏ సినిమా చరిత్ర తిరగరాస్తుంది, చరిత్రనే. ఎందుకంటే అది ఎందుకు హైప్ వచ్చిందో, ఆ సినిమా ఎందుకు అంత జనాల ఎంక్వైరీస్ ఉన్నాయో తెలియదు, కానీ ప్రపంచంలో మాత్రం తెలుగు సినిమా కలెక్షన్స్ అన్ని కూడా తిరగరాస్తూ ఆ సినిమా రేట్లు ఈరోజు మొత్తం నేను సినిమా అంటే సినిమా దీనికోసం మాట్లాడట్లేదు, ఓన్లీ కలెక్షన్స్ కోసం మాట్లాడుతున్నాను. 11,000 స్క్రీన్లు కాదండి, మీరు 15,000 స్క్రీన్లు ఉంటే 15,000 స్క్రీన్లు వేసినా కూడా ఈజ్ 1 వీక్ దాకా హెవీ రిటర్న్స్ వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎందుకంటే ప్రతి ఎంక్వైరీ కూడా ఉన్న కెపాసిటీ 580,000 కెపాసిటీ అయితే దానికి 20 రెట్లు మంది జనం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ టికెట్స్ కోసం వెయిటింగ్ ఉన్నారు. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ దీంట్లో కొంతమంది దళారులు రేట్లు విపరీతంగా పెంచి టికెట్స్ ని 5,000కి 4,000కి అమ్ముతామని వాట్సాప్ లో ఈ రూమర్స్ చేస్తున్నారు. దయచేసి అల్లు అర్జున్ గారు, మన ఫ్యామిలీ తర్వాత ఫ్యాన్సే మన ఫ్యామిలీ అందరికీ కూడా, ఫ్యాన్స్ అందరికీ కూడా విన్నపం చేయండి. దయచేసి బ్లాక్ మార్కెట్ లెవెల్లో కొనొద్దండి. గవర్నమెంట్ వారు ఏ రేట్ ఇచ్చారో ఆ రేటుకి మాత్రమే కొనండి. 7,000 జీతకాల నుంచి 7 లక్షల జీతకాల వరకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కనుక అందరూ చూడాలి. 7,000 జీతగాడి సినిమా చూడాలి, 7 లక్షల జీతగాడి సినిమా చూడాలి కనుక అందరికీ అందుబాటులో ఉండే విధంగా సినిమా చూడాలి కనుక ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు దయచేసి బ్లాక్ మార్కెట్ లెవెల్లో కూడా ప్రోత్సహించకండి, దళారుల దగ్గర ప్రోత్సహించకండి. డైరెక్ట్ గా గవర్నమెంట్ ఏ రేట్ ఇచ్చిందో ఆ రేటుకే టికెట్ అమ్మాలి, ఆ రేటుకే మీరు కొనమని ఒక్కసారి ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు విన్నపిస్తారని నా విన్నపం అండి. అలాగే బెనిఫిట్స్ వాళ్ళకి ఈ సెల్ ఫోన్లు ఎవరు కూడా అలౌ చేయొద్దు. దయచేసి సినిమా పూర్తిగా అయిపోయిన వెంటనే మీరు బాగుందా బాగులేదా మీరు పెట్టుకోండి, కానీ మీరు సినిమాని సెల్ ఫోన్లు అలౌ చేసి 3 గంటల సినిమాకి 300 ట్రోల్స్ చేసి సినిమా బాగుందా లేదా కాదు మీ ఇష్టం వచ్చిన ట్రోల్స్ సినిమాని ఇబ్బంది పెట్టవద్దు. సినిమా అంటే ఎన్నో వేల మంది కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఆ కష్టానికి సినిమా వస్తుంది. మీరు చూడండి, సినిమా చూసి నచ్చితే 10 మంది చెప్పండి, నచ్చకపోతే మానేయండి, కానీ ఈ ఫోన్లు తీసుకెళ్లి ట్రోల్స్ చేయదు. ఎందుకంటే లాస్ట్ టైం మాకు దేవరా సినిమాకి అలాగే జరిగింది కనుక చాలా మంది సూపర్ డూపర్ హిట్ సినిమాని కూడా చాలా మంది చాలా ట్రోల్స్ చేసి ఇబ్బంది పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతాయి. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని వేల కుటుంబాలు ఆ సినిమా మీద ఆధారపడి ఉంటాయి కనుక దయచేసి ప్రతి ఒక్కరు సినిమా ఎగ్జిబిటర్లకి, ప్రొడ్యూసర్స్ కి, మా డిస్ట్రిబ్యూటర్లకి, హీరో గారికి అందరికీ విన్నపం, ఆ 2 షోస్ మాత్రం ఫోన్లు అలౌ చేయకుండా దయచేసి సినిమా చూసి బాగుంటే బయటికి వచ్చి చెప్పండి తప్ప దయచేసి మీరు ఆ ఫోన్ తీసుకెళ్లి ట్రోల్స్ చేయొద్దు అనేది నా విన్నపం. అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్లీ మీరు థియేటర్ వారు అలర్ట్ గా ఉండండి. కొంచెం కష్టమే అయినా కూడా అలర్ట్ గా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే హీరో గారు కూడా దీన్ని వినిపించమని అడుగుతున్నా. అలాగే రేట్స్ ఇప్పుడే తెలంగాణ రేట్స్ వచ్చాయి, కానీ మరీ చాలా మంది కొంచెం ఇబ్బంది పడుతున్నట్టే ఉంది. ఎంటర్టైన్మెంట్ కి మనం లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ దాకా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేట్లు ఉండాలి. కానీ మీరు ఇప్పుడు దాకా హిస్టరీలో రికార్డ్ కన్వీనియర్గా రేట్లు వచ్చాయి కనుక ఒక్కసారి ప్రొడ్యూసర్స్ కానీ గవర్నమెంట్ వారు కూడా రీఆలోచిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే మరీ హైప్ రేట్స్ ఉన్నాయనేసి ఇప్పుడు రేట్లు చూశాను కనుక ఒక్కసారి అది ప్రొడ్యూసర్ గారికి గవర్నమెంట్కి కూడా, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కి దూరం అయిపోతారు. ఎందుకంటే సామాన్య ప్రజానీకం సినిమా చూడాలి, అందరూ చూస్తేనే సినిమా కాబట్టి ఒక్కసారి ఆలోచించండి రేట్ల మీద, పునరాలోచించమని అడుగుతున్నాను. ఎందుకంటే 1,239 రూపాయలు ఏదో ఐనాక్స్ వచ్చినట్టుంది, అలాగే మీకు మామూలుగా 800 రూపాయలు బెనిఫిట్స్ ఏదో వచ్చినట్టుంది. మామూలు టికెట్స్ వచ్చి 400 రూపాయలు, 500 రూపాయలు ఏదో 600 రూపాయలు ఏదో వచ్చే రేట్లు ఇంకా పూర్తిగా చూడలేదు, జియోలో మామూలు బయట మీరు మీడియా ఇయడమే కనుక దయచేసి ఒక్కసారి గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు ఇంతదాకా ఇలాంటి రేట్లు. కానీ సినిమా హై బడ్జెట్ అయింది, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ప్రజలను కూడా మనం వాళ్ళని రెండోసారి 1కి 5 సార్లు చూసే విధంగా చూడాలి తప్ప వాళ్ళు మనం ఒకటేసారి మనం ఈ కలెక్షన్స్ కి టికెట్స్ ఇంత హై రేట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. ఒక్కసారి రివ్యూ చేయమని గవర్నమెంట్ అడుగుతున్నా.
అలాగే ఒక్కసారి ప్రొడ్యూసర్స్ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీకు నష్టం కాకుండా, ప్రేక్షకులు దూరం కాకుండా ఎలా చేయగలుగుతారు, ఏ విధంగా చేయగలుగుతారు ఒకసారి హీరో గారు కూడా ఆలోచించి, ఎందుకంటే మన ఫ్యాన్స్ అనేది మన ప్రాణం, వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఒక్కసారి ఆలోచించి చేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ, ఆమె ఒక బీసీ మహిళ, ఆమె ఆమె ఒక ఈజ్ అ పొలిటికల్ లీడర్, ప్రజల మనిషి, ప్రజల కోసమే ఉండే మనిషి. ఆమె ప్రజల కోసమే బతికింది, ప్రజల కోసమే ఉంది, ప్రజలతోనే ఉంది. అంతే తప్ప ఆమె ఎప్పుడు కూడా బౌన్సర్లు పెట్టుకొని, లేకపోతే ఒక 50 మంది బౌన్సర్లు, 50 మంది కార్లు పెట్టుకొని మంది మార్బలంతో ఎప్పుడు వెళ్ళిందని నేను ఎప్పుడు చూడలేదు. ఆ తల్లి 10 మంది ప్రజల కోసం, ఎక్కడైనా సరే ప్రజల కోసం ప్రతిపక్షంలో పోరాడింది. మినిస్టర్ పదవిని కూడా వదులుకు త్యాగం చేసిన వ్యక్తి ఆమె. ఎందుకంటే నాకు ఆమె కోసం కొంచెం బాగా తెలుసు. ప్రజల కోసమే ఆమె ఎన్నోసార్లు ఎమ్మెల్యే చాలా కష్టపడి. అలాంటి వ్యక్తి మీద కొంతమంది, రఘునందన్ రావు గారు ఆమె చైనాతో వస్త్రాలకు సంబంధించింది కాబట్టి ఆమె అక్క ఇలా జరిగింది, ఈ విధంగా కొంచెం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమని ఒక ఎంపీగా ఆయన అడగడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి అన్యాయంగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమెకు ఒకటే వీళ్ళందరికీ ఒకటే అడుగుతున్నా, సోషల్ మీడియా చేసిన వాళ్ళకి, నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా, లేకపోతే ఇంకొకరిని అడుగుతున్నా, అయ్యా మీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. ఆమె ఏ రోజైనా ఆమె ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి, ప్రజలు ఒక బీసీ మహిళని ఈ విధంగా చేయడం కరెక్టా? అలాగే ఆమె ఆవేశంలో ఆ మాటలో కిందని మీరు చేసిన ట్రోలింగ్స్ కి భరించలేక ఆవేశంలో ఆమె ఒక పొలిటికల్ని సినిమా ఇండస్ట్రీకి టర్న్ అయింది. సినిమా ఇండస్ట్రీకి టర్న్ అయిన తర్వాత దాన్ని కావాలని కొంతమంది పొలిటికల్ లీడర్స్ సినిమా వాళ్ళని రెచ్చగొట్టారు. అది ఆమె టర్న్ అయిన వెంటనే అనుకోకుండా ఒక మాట మాట్లాడిన వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగినది. ఓకే, ఇస్ అ లీగల్ ఇష్యూ నడుస్తుంది, ఒక లీగల్ గా ఆమె ఫైట్ చేయగలుగుతుంది, ఫైట్ చేస్తారు. నిజానికి ఆమె గెలుస్తుంది, నిజంగా కంపల్సరీ న్యాయం గెలుస్తుంది, కంపల్సరీ లీగల్ గా ఫైట్ చేసి ఆమె గెలగలుగుతారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా అందరినీ, మరి ఇంతకుముందు రేణు దేశాయ్ గారు, ఇంతకుముందు భువనేశ్వరమ్మ గారు, ఇంతకుముందు రజనీకాంత్ గారు, మరి చాలా మంది సినిమా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేటప్పుడు మరి వీళ్ళందరూ ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి ఎంతమంది ఏమయ్యారు? మరి ఒక్క మహిళను పట్టుకొని ఇష్టం వచ్చిన ఆమె వెనక్కి తీసుకున్నాక మహేష్ కుమార్ గౌడ్ గారు మళ్ళా మాట్లాడి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆమెను ఇష్టం వచ్చిన మాట్లాడనేది ఇది పొలిటికల్ హ్యాండ్ లేదా అని అడుగుతున్నా నేను. మరి ఈ రోజు ఏమైనా ఒక ఆడపిల్ల మీద జరిగితే, అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక్కరైనా ఇండస్ట్రీ నుంచి వస్తున్నారా అని అడుగుతున్నా. ఇలా మాట్లాడింది ఆమె తప్పే. ఆ తప్పుని ఏ విధంగా ఏ సందర్భంలో మాట్లాడారో, ఏ సందర్భంలో ఆవేశంలో మాట్లాడారో ఆమె వెనక్కి తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది ఆల్రెడీ యాజ్ బర్లా కోర్టు జ్యుడిషిక్షన్ లో ఉంది కాబట్టి కోర్టు వాళ్ళను వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇంతమంది మాట్లాడేటప్పుడు, ఇంతమంది రజనీకాంత్ గారు అప్పుడు రేణు దేశాయ్ గారు ఏడ్చి కన్నీరు పెట్టుకొని చెప్పింది. ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు మరి పోసాని కృష్ణమూర్తి గారు, మరి చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నప్పుడు మరి ఇండస్ట్రీ అంత ఏమైంది? ఏం యాక్షన్ తీసుకుంది? రజనీకాంత్ గారిని మాట్లాడుతున్నప్పుడు ఏం యాక్షన్ తీసుకుంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారా అని అడుగుతున్నా నేను. భయమేసిందా అని అడుగుతున్నా. ఆ రోజు కేసీఆర్ గారికి భయపడ్డారా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే నేను ఒకటి అడుగుతున్నా, ఆడబిడ్డను గౌరవించడం మన మర్యాద. ఓకే, ఆమె అన్న మాటలు అది ఏ విధంగా జరిగిందో, ఏ సందర్భంలో జరిగిందో చెప్పడం కూడా జరిగింది. నేను అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఇలాంటి విషయాలు సినిమా ఇండస్ట్రీలో ఒకటే అడుగుతున్నా, సున్నితమైన విషయాలు మీరు దయచేసి ఇలాంటి పొలిటికల్ గా కొంతమంది దీన్ని నడిపించిన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది అన్ని కూడా త్వరలోనే బయటకు వస్తాయి. అన్ని కూడా త్వరలోనే మీకు అన్ని కూడా మీ ముందు కూడా చెప్పడం జరుగుతుంది. నేను పూర్తిగా కొండా సురేఖ గారికి, ఆమె ఒక నిర్మాత, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఒక నిర్మాత, నేను ఒక నిర్మాత కనుక దయచేసి ఆ ఎట్టి పరిస్థితుల్లో ఆమె న్యాయం తరపున పోరాడుతుంది. ఆమె పోరాటానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. నాతో పాటు చాలా మంది ఆమెకు మద్దతు ఇస్తారు. ఆ న్యాయం గెలవాలని కోరుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మనం ఒకటి ఆడబిడ్డను గౌరవిద్దాం. ఆమె చేసిన ప్రజల కార్యక్రమాలను గౌరవిద్దాం. ఆమె ఒక మాట ఏ ఆవేశంలో మాట్లాడిందో అది అందరికీ తెలుసు. దాన్ని రాజకీయం చేసిన వాళ్ళని కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఆమెకు పూర్తి నా మద్దతు ఉంటుందని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.